అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ ఫంక్షన్ హాల్ అసలు దాన్ని తీసుకొచ్చి 25 కిలోల బియ్యం పడితే సరిపోతాయి. వాళ్ళకు 25 కిలోల బియ్యం అంటే వాళ్ళకి మొత్తం సరిపోతుంది. ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎల్మోళ్ళందరికీ. పీడికేలు మంది లేని మీరు, ఓట్లు లేని మీరు ఇంత పెద్ద జనాభా ఉన్న మా బీసీల మీద పెత్తనం చేస్తారా? మేము పింఛన్ల కోసం మీ ఇళ్ళ చుట్టూ తిరగాలి, మేము ఇళ్ళ కోసం మీ ఇళ్ళ చుట్టూ తిరగాలి. అందుకోసమే ఇక వాళ్ళకు మనకు సోపతొద్దని చెప్పిన. ఇంకా వాళ్ళ ఇళ్ళ కాడికి పోతే మనకు కుర్చీ ఉండదు. వాళ్ళు దార్కారు లెక్క కుర్చీలలో కూర్చొని మనం కింద కూర్చోవాలి, చేతులు పెట్టుకోవాలి, నిలబడాలి. వాళ్ళది ఆ కథ. పోదా వాళ్ళ సోపతి వద్దా? పోదామా వద్దా? వద్దు కదా. వాళ్ళకు మనకు సోపతి లేదుగా. వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకురు అనుకో, మొత్తం వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకురు అనుకో, గెలుస్తారా? అక్కడ ఓట్లే లేవా? ఎడికెళ్ళి గెలుస్తారు? అక్కడ ఓట్లేవుగా. మళ్ళా మెల్లగా మన ముదిరాజుల ఇంటికన్నా రావాలి, మన యాదవుల ఇళ్ళ కాడికన్నా రావాలి, మన గౌడుల ఇళ్ళ కాడికన్నా రావాలి. వచ్చి కూర్చొని బాగున్నావా గౌడన్నా, మా యాదవ్ గౌడ్ అన్న బాగున్నావా, మా కిషన్ గౌడ్ అన్న బాగున్నావా అని మళ్ళీ ఇళ్ళ పుట్టి తిరగాలి. వాళ్ళంతా తిరిగి ఓట్లు చదివేసుకొని పోవాలి. ఇక మన ఇళ్ళకి రాణించడం లేదా? ఇప్పుడు మన పార్టీ మనకే కానీ మన దుకాణం మనకే, మన పౌషేరు మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద చేయి దాపే ముచ్చటలేదు. రేపు పొద్దుగాల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనదేం గుర్తే? కత్తెర గుర్తు. కత్తెర ఎవరిది? కత్తెర. ఈ కత్తెరతో ఆపరేషన్ చేసేది కత్తెరనే, కుట్లేసేది కత్తెరనే, మేరాయన బట్ట కత్తిరించేది కత్తెరనే, బీడీలో ఆకు కత్తిరించేది కత్తెరనే, ఆఖరికి గొర్రెల ఉన్ని కత్తిరించేది కత్తెరనే, మంగళాయన కటింగ్ చేసేది కత్తెరనే. మనది కత్తెర. మన కత్తెర పట్టుకొచ్చిన ఈసారి మన కత్తెరతో మనం వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఇది లేనిదోడి మోపాయన ఏమరా, ఇన్ని రోజులు అంటే వాళ్ళని మత్పరిచి మాయ చేసి ఇడగొట్టి చేసినాం. కానీ ఇలా మళ్ళీ వచ్చే మళ్ళా వాళ్ళు పార్టీ పెట్టుకునే రేపు పొద్దుగాల ఊళ్ళల్లో వాళ్ళ ఇళ్ళకి నేనైతే చెప్తా ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో రేపు పొద్దుగాల మా తెలంగాణ రాజ్యాధికార పార్టీని, మన పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో, మాకు రెడ్డిల ఓట్లొద్దు, ఎలుమల ఓట్లొద్దు. మీరు కూడా అదే మాట చెప్పు, మాకు బీసీల ఓట్లొద్దు అని చెప్పు చూద్దాం. ఇప్పుడు ఈ వెలుమోళ్ళు రెడ్డిలు వచ్చి మాకు కూడా బీసీల ఓట్లొద్దు అని చెప్పమని చూద్దాం. మన ఓట్లొద్దు అని మనం చూద్దాం. పటక్కున నెత్తి వరిగిపోయి చచ్చిపోరే అంతేనాక. అందుకే వాళ్ళకు మనకు ఇరుపు కాగితం పెట్టుకున్నాం. మనం వద్దు, మన కాలతో సంసారం కుదురుతలేదు. వాళ్ళు అటు, మనం ఇటు. ఎంతసేపు అయినా వాళ్ళు ఒకటైతారు కానీ మన దగ్గర రాని తారే. అందుకోసం ఇప్పుడు మనమే దగ్గర రానియకుండా దూరంగా కొడుతున్నాం అన్నట్టు. మరి ఏమైతుంది? రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే 1 కోటి ఎకరాల భూమి దొంగతనంగా రెడ్డిల దగ్గర, వెలుమోళ్ళ దగ్గర దాచిపెట్టబడ్డది. ఆ భూమిని గుంజుకొచ్చి మనలోకి పంచే కార్యక్రమం చేస్తామన్నట్టు. 1 కోటి ఎకరాల భూమిని తెచ్చి మన సోదరులకు పంచేటువంటి కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తా ఉంది. చేద్దామా? ఏమనయ్యా జాగీరని ఉంచుకున్న వీళ్ళ దగ్గర భూములని ఎక్కడియో తెలుసా? నిజాము ఒక కాగితం రాసి పెట్టిపోయిండు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు నిజాం కాగితం రాసిండు. ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలకు, గౌడ్లకు, ఈ బీసీలందరి పేరు మీద రాసిపోతున్నా అని చెప్పి రాసిండు. రాయంగానే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటిది ఒక దొంగ ఏం చేసిండు, ఆ కాగితాన్ని దాచిపెట్టిండు. ఆ కాగితాన్ని దాచిపెడితే మొన్న బయటికి తీసాం ఆ కాగితం ద్వారా మనకు 1 కోటి ఎకరాల భూమి రాబోతా ఉంది. రేపు పొద్దుగల 1 కోటి ఎకరాల భూమి మనకు అవు గవిదేవడం కోసం ఇలా సర్కారు వాళ్ళు ఎవ్వరికి కూడా ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తే లక్షలకు లక్ష రూపాయలు కావాలి.
మనం కష్టపడ్డదంతా చదివిపిస్తుందికే కాబట్టి మరి ఎట్లా చేద్దాం? మొత్తం దోపిడికే పడ్డరు. ఈ స్కూళ్ళు కాలేజీలన్నీ రెడ్డి వాళ్ళే, ఎలుమోళ్ళే, కమ్మోలే. ప్రైవేట్ దవాఖానలన్నీ కూడా వాళ్ళే. ఇక మన దవాఖానలు ఏంటంటే గాంధీ, ఉస్మానియా, ఈ రెండే మనవి. గాంధీ, ఉస్మానియా దవాఖానలు మనవి. యశోదలు, కిమ్సులు అవి అపోలో హాస్పిటల్ వాళ్ళయా? జూబ్లీ హిల్స్ కాడ ఒక అపోలో హాస్పిటల్ చూసిరా? ఎవరన్నా చూసిరా అన్న? అపోలో హాస్పిటల్ చూసిరా? అది అపోలో ప్రతాప్ రెడ్డికి ఎన్ని రూపాయలకు ఇచ్చారు ఎరికేనా అన్న జాగా? ఎన్ని రూపాయలకు ఇచ్చిన ఎరికేనా జాగా? 100 ఏళ్లకు 1 రూపాయి కిరాయి. అది ఎకరానికి 1 రూపాయి. 100 ఏళ్లకు 1 ఎకరం 1 రూపాయి కిరాయికి ఇచ్చారు. ఉన్నాయన కిరాయి? ఎకరం భూమి రూపాయి కిరాయి ఇచ్చేటాడు ఉన్నాడు ఎవడన్నా? రూపాయి కౌలుకు ఉన్నాడు ఐడియా కదా? మరి వానికి ఎట్లా ఇచ్చారు? అక్కడ ఆడ 10-20 ఎకరాలు భూమి తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ఏం రాసిరు అగ్రిమెంట్లు అంటే, నీకు భూమి ఇస్తున్నామయ్యా, ఈ పేదోళ్ళ భూమి నీకు ఇస్తున్నాం, కానీ మరి పేదోడు పైసలు లేకుండా వస్తే 125 మందికి నువ్వు ఉచితంగానే వైద్యం చేయాలని రాసిరల్లా. వాడు ఆ కాగితం దాచిపెట్టి మన సొమ్మంతా దొంగ తింటున్నాడు. ఈ దొరలు, వెలమోళ్ళు, రెడ్డోళ్ళు మన కొంపలు ఆర్సిరు. 70-80 ఏళ్ళ నుంచి వీళ్ళు మన కొంపలు ఆర్సిరు. వీళ్ళేదో కాయ కష్టం చేసి బతికిన వాళ్ళ, వీళ్ళేదో కూల్యాలు పోయిన వాళ్ళ, వీళ్ళేదో నాయలు పడుతున్న వాళ్ళ, మొత్తం దోపిడే నాయకుల బతుకంతా. అందుకోసమే వాళ్ళు ఏమంటారు, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, మీకు పింఛన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం. సరేరా భయ్, ఇవన్నీ మాకిస్తా అంటారు కదా, మాకిస్తానే మీరు తీసుకోర్రి. మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి ఇస్తాను. మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి అమ్మా అది ఇయ్యమని చెప్తావు. అయ్యో అది ఇయ్యరట. నువ్వు ఏమని తెలియదా మాకు? ఎట్ట గుంజుకోవాలో తెలియదా మాకు? మాకు తెలియదా? మేము అంత ఒకటేనాం కదా, ఇవాళ మేము బీసీలం అంత ఒకటేనే కదా, పక్కా గుంజుకుంటాం. ఈ దుబ్బాక నియోజకవర్గంలో 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ బిడ్డ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. గతంలో మన ఐరేన్ లింగన్న అని ఉండేడ. ఐరేన్ లింగన్న తెలుసానే? ఎమ్మెల్యేగా పనిచేసిపోయింది. ఇదివరకు 2-3 మాటల ఐరేన్ లింగయ్య అని పనిచేసిండు. ఐరేన్ లింగయ్యకు మాయ మాటలు చెప్పి ఈ రెడ్డోలు వెలువోలు ఆయన దగ్గరికి కుర్చీ గుంజుకపోయారు. మా ఐరేన్ లింగయ్య కుర్చీని మళ్ళా గుంజుకోరాలంటే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా మాట్లాడేది ఉంది, గంటల కొద్ది మాట్లాడేది ఉంది. నేను ఊర్ల పొంటి వచ్చేది ఉంది, ఇంకా మీ ఊర్ల పొంటి నరక వచ్చేది ఉంది. 17 తారీఖు నాడు, వచ్చే నెల 17 తారీఖు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉన్నా. 14,000 కిలోమీటర్లు నడవబోతా ఉన్నా. 14,000 కిలోమీటర్లు. ఇక అప్పుడు చెప్తా ఏ ఊళ్ళో ఎవరున్నాడు, ఏం కథ, ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతా ఉన్నాడు, ఏం కథ, ఎవరి సొమ్ముతో ఎవరు బతుకుతా ఉన్నాడని లెక్కలు చెప్పుకుంటూ వస్తా. ఏమో సీటు ఈ సీటీ, అందుకే ఆ ముసలోడు తిడతా ఉండే సీటీలతో. చిగులు ఇల్లు అంటున్నాయి, బంద్ చేయరు ఆ సీటీలు. అయితే రేపు పాదయాత్ర తర్వాత వాళ్ళని ఎవరైనా ఇళ్లకు రానిస్తే చూడరు మీరుగా. తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేసిన తర్వాత రెడ్డోళ్ళని వెలమోలని ఎవరైనా ఇళ్లకు రానిస్తే చూడరు. మనోడు బయటికే నిలబడతారు చూడరు వాళ్ళని. ఆ పని చేసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. 2028లో మొట్టమొదటిసారిగా మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంవత్సరం త్వరలో ఉంది. ఈ దుబ్బాక నియోజకవర్గానికి బీసీ ఎమ్మెల్యే రాబోతా ఉన్నాడు. ఈ మెదకు అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోరు, ఇదే మెదక్ నుంచి నీలం మధు ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ. నీలం మధు అంటే మన ముదిరాజుల బిడ్డ, మన బీసీల బిడ్డ పోటీ చేసిండు. పోటీ చేస్తే ఆయన మీద 5,000 ఓట్లు లేనటువంటి రఘునందన్ రావు పోటీ చేసి దేశం కోసం, ధర్మం కోసం అని మాయమాటలు చెప్పి ఏదో కొద్ది తేడాతో గెలిచిండు. గెలిచిన తర్వాత నీలం మధు ఏమో కాంగ్రెస్ పార్టీ అయినా,
వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ గా నిలబడితే ఈ ఎలమాడు ఏం చేసి మెరికేనా మేము సూదరాలకు ఎట్టేస్తాం ఓటు బీసీలకు ఎందుకు వేస్తాం అని గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళకి వేసి వచ్చాడు ఓటు. ఆయన ఎలుమోడు రెడ్డి ఇద్దరు ఒకటి అని చెప్పి వచ్చాడు అంతే. మరి మీరు ఒకటైనప్పుడు మనం మేము కూడా ఒకటే కదా, ఒకటేనా మనం కూడా ఒకటేనా సేలావటర్ ఒక్కటోళ్ళు అన్నాను మనమంతా ఒకటేనా?